ఈరోజు మనం తెలంగాణ లోపల ఎంత దయనీయ స్థితిలో ఉన్నామంటే, ఈ వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే, ఇది గతంలో వచ్చినటువంటి ప్రభుత్వం గానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గానీ, గతంలో ఉన్న ప్రభుత్వం పైన ప్రతిరోజు ఆరిపోసుకొని అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి ప్రజలకంతా మభ్యపెట్టి అన్నీ ఉచితంగా ఇస్తామని చెప్పేసి 6 గ్యారంటీలని చెప్పేసి 6 గ్యారంటీలు అని చెప్పేసి 66 మోసాలు చేసి పడేసిండు ఇప్పటివరకు ప్రజలకు. ప్రజలకంతా అన్యాయం చేయడమే. ఓవరాల్‌గా చెప్పాలంటే ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి గూడా ఒక సామాన్య వ్యక్తిలాగా కూడా మాట్లాడేటటువంటి అవగాహన ఆయనకు లేదు. ఎప్పుడు చూసినా వాని గోసి ఊడగొడతా, లాగుల తొండలు ఈడుస్తా, లాగు ఊడగొడతా, లాగుడిందా గోటి పంపిస్తా, తరిమిత ఇవే మాటలు తప్ప అభివృద్ధి గురించి ఒక్కరోజు కూడా ఒక్క మాట మాట్లాడినటువంటి దాఖలాలు కూడా కనిపిస్తలేవు ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర. మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పిండు. ఉచిత బస్సు నడుస్తున్నది వాస్తవమే. కానీ దానికి అనుగుణంగా మిగతా వాళ్ళకు కూడా డ్రైవర్లకు గానీ, కండక్టర్లకు గానీ వాళ్ళకి తగినటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం గానీ, జెంట్స్‌కి కూడా వాళ్ళకి తగినటువంటి ఏర్పాటు చేయడం గానీ, ఇటువంటి ఏం చేయకుండా వాళ్ళకి పంచాయతీలు పెట్టి ఇండ్లల్లో సంసారాలు కూలిపోయే విధంగా ఈరోజు ఉచిత హామీల 10,000 రూపాయలు కేసీఆర్ ఏం చేసినప్పటికి కూడా వాస్తవం చెప్పడానికి 10,000 టైం వచ్చిందంటే అకౌంట్‌లో పడిపోతుండే. 2 విడతల లోపల 5,000 రూపాయలు. మళ్ళీ ఇప్పటి వరకు సంవత్సర కాలం అయింది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటి వరకు రైతు బంధు విషయము ఒక్క రోజు కూడా దాని గురించి మాట్లాడినట్టు దాఖలు లేవు. రుణమాఫీ చేస్తున్నా అని చెప్పేసి 9వ తారీఖు నాడు రుణమాఫీ మీ అకౌంట్లోకి వచ్చేస్తున్నది, అకౌంట్లో పడిపోతుందని చెప్పిండు. మళ్ళీ ఆగస్టు పోయింది, డిసెంబర్ పోయింది, ఆగస్టు పోయింది, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తి స్థాయి లోపల చేయలేదు. రైతులందరూ కూడా రుణమాఫీ అవుతుందని చెప్పేసి బ్యాంకుల లోపల అప్పు కట్టకుండా అది అట్లనే పెట్టుకొని మళ్ళీ దానికి వడ్డీ కట్టమంటే వడ్డీ కట్టేసి ఇది చేసి అప్పుల పాలైనది తప్ప రుణాన్ని మాత్రం మాఫీ చేసుకోవడం పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పత్తి రైతులు నడుస్తున్నటువంటి పత్తి సీజన్ పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వము 7,521 రూపాయలు ప్రకటించింది. మరి దానికి అనుగుణంగా బోనస్గా రాష్ట్ర ప్రభుత్వము ఏ ఒక్క రూపాయి కూడా ప్రకటించకుండా పత్తి రైతులకు కూడా అన్యాయం చేస్తున్నది. అసలే వర్షాలు ఎక్కువడి పంటలైన నాశనం అయిపోయినాయి. పత్తి పంటలే కానీ, సోయా పంటలు కానీ అన్ని పంటలు కూడా నాశనం అయిపోయి ఈరోజు రైతులు రోడ్డు మీద కలిసినటువంటి పరిస్థితి వస్తున్నది. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుల పాలై మందుల షాపులకు వెళ్తే వాడు మందులు ఉద్ధరిస్తాడు, పంట మీద తీసుకుంటా అంటాడు. పంట మీదకి వచ్చేసి పంట మొత్తం చేసుకుంటాడు. మొత్తం దగ్గర లెక్క చేస్తే మళ్ళీ ఉంటే రైతు అప్పు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు మీ అకౌంట్లో నెల రాగానే మీ అకౌంట్లోకి పడతాయని చెప్పిండు. ఎవరి పడ్డాయి ఇప్పటి వరకు? ఏ మహిళకు పడ్డాయి? మహిళలందరూ కూడా ఆశతోని మాకు ఫ్రీ బస్ వస్తున్నది, 2,500 రూపాయలు మాకు పడతాయి, మా ఇంటి ఖర్చులు వెళ్ళిపోతాయి, మరి మా భర్తలు కష్టపడి పని చేసి మమ్మల్ని పోషిస్తున్నారు, ఇవి ఎంతో ఇదైతే అని చెప్పి వాళ్ళు ఆశపడి వాళ్ళ ఖర్చులు వాళ్ళ పాకెట్ మనీకి అయితే వాళ్ళు ఆశపడి చేసి ఓట్లు గుద్దితే ఈరోజు మహిళలను కూడా నువ్వు మోసం చేసి మహిళల రక్తాన్ని నువ్వు చవిచూస్తున్నటువంటి ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చూస్తున్నారు. మరి ఆరోగ్య బీమా అన్నావు, ఆరోగ్య బీమా లోపల 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కింద ఇస్తా అని చెప్పినావు. ఇప్పటి వరకు మరి ఆరోగ్య బీమా అన్న పేరు కూడా నీ నోటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఇచ్చినటువంటి హామీల పట్ల ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు, పూర్తి స్థాయి లోపల చేయట్లేదు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను మోసం చేసి నువ్వు కేవలం వాళ్ళని తిట్టుడు మాత్రమే కానీ ఆ అసెంబ్లీ లోపల కూర్చొని కూడా ఎప్పుడన్నా మేము ఇట్లనే టీవీ మీద కూర్చొని ఏం నడుస్తుందో చూద్దామని వింటే మొత్తం అంతా చెత్త బయట మార్కెట్లో పోతే, కూరగాయల మార్కెట్లో పోతే ఇంకా మంచిగా అనిపిస్తుంది. కానీ అసెంబ్లీలో మాత్రం ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాం కానీ ఏదన్నా ఈ పని చేద్దాం, ఈ రోడ్లు డెవలప్ చేద్దాం, ఈ ప్రజలకి ఇది మేలు చేద్దాం, ఉపయోగపడే విధంగా చేద్దాం అని చెప్పేసి ఒక్క మాట కూడా లేదు సీఎం నోట్ అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడైనా నువ్వు కళ్ళు తెరిచి ప్రజలను విషయం పట్టించుకొని ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రయాణించి ముందుకెళ్ళి మమ్మల్ని అందరినీ కాపాడాలని చెప్పేసి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను.